అందరికీ నమస్కారం అండి. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఈరోజు ముఖ్యమైన దినపత్రికల్లో వచ్చిన వార్తా అంశాల విశ్లేషణకు ముందుగా ఈనాడు పేపర్ చూస్తే ఇంటింటికి జిఎస్టి ఫలాలు. నిన్నను అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి అసెంబ్లీ జరుగుతున్న టైంలో అంతకంటే ప్రధానమైన వార్త అయితే ఏమీ మీడియాకి ఉండదు. జిఎస్టి ఫలాల గురించి చంద్రబాబు నాయుడు గారు చర్చ ప్రారంభించారు. జిఎస్టి మనకు తెలుసు, సంస్కరణలు జరిగాయి. 4 స్లాబులు 2 స్లాబులకు తీసుకొచ్చారు. మరి అది ఈ 22 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్తగా చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ అలాంటివి కొన్ని 28% గతంలో జిఎస్టి ఉన్నది 18% వస్తాయి. 10% తగ్గుతుంది కాబట్టి చాలా వరకు కొనుగోలు శక్తి పెరుగుతుంది అన్నది ఒక ఆశ ఉంది. అది పేదల వరకు వెళ్ళాలి, ఇంటింటికి జిఎస్టి ఫలాలు చేరాలి అంటే దీంతాలుగా ప్రచారం కానీ అది ఉండాలి, బాగుండాలి అని. తర్వాత వ్యాపార వర్గాలు కూడా అన్ని జిఎస్టిని కరెక్ట్గా ఫాలో అవుతున్నారో లేదో అన్నది పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. వైకాపా లాంటి పార్టీలకు ఇవి అర్థం కావు, వాళ్ళు అసెంబ్లీకి రారు. రాష్ట్రంలోనూ మరెన్నో సంస్కరణలు తెస్తాం. జిఎస్టి సంస్కరణలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చ. ఈనాడు అమరావతి. జిఎస్టి సంస్కరణ ఫలాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి తెలిసేలా చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపైన ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ సంస్కరణలు పేదలకు ఉపయోగపడాలి, వాటితో మధ్యతరగతికి లాభం జరగాలి. జిఎస్టి సంస్కరణపై గురువారం శాసనసభలో విస్తృత చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్లను అభినందిస్తూ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 83 రకాల వస్తువులకు ఎంత శాతం పన్ను తగ్గుతుంది, పన్ను ప్రయోజనాలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జిఎస్టిలోని సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వ్యాపార వర్గాలు వాటిని పాటిస్తూ ఆ మేరకు ధరలు తగ్గించి ప్రజలకి సౌకర్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ప్రజలకి అవేర్నెస్ ఉండాలి. ఈ సభలో దాని మీద చర్చ జరిగితే చాలా వరకు ప్రజలకి తెలియజెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ అనేసరికి చాలా మంది ఫాలో అవుతుంటారు కాబట్టి అసెంబ్లీలో చర్చకు వచ్చిన ప్రతి విషయం కూడా అది ప్రజల్లో ఒక అవేర్నెస్ లాగా ఉంటది. కాబట్టి ఇది మంచి చర్చే. జిఎస్టి మీద జిఎస్టి 2.0తో ప్రతి పౌరుడికి లబ్ధి. అదే పవన్ కళ్యాణ్ గారు దాని మీద చర్చిస్తూ జిఎస్టి ప్రతి పౌరుడికి కూడా లబ్ధి జరుగుతుంది ఎంతో కొంత అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకెంతో ఇష్టం. ఇది ఏంటంటే ఈటీవీ రామోజీ గ్రూప్ చెందినటువంటి సిఎండి కిరణ్ తో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారండి, గుజరాతీ భాషలో ఆయన అన్నదాత కార్యక్రమం ప్రతిరోజు చూసేవాడంట. రైతులు తాలూకా పనులు, రైతుల తాలూకా సీజన్లు, రైతులకు విత్తనాలు, ఎరువులు, రైతులు కార్యక్రమాలన్నిటి గురించి అవగాహన అనేది అన్నదాత వల్లే నాకు వచ్చింది. ఈ కార్యక్రమం నేను చూసేవాడిని అని చెప్పి ఆయనని కలిసిన సందర్భంగా కిరణ్ గారితో అన్నారండి. ఆ విషయం రాసుకొచ్చారు. ఈటీవీ స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అయిన సందర్భంలో వాళ్ళు ఏమో ఒకసారి కలుద్దామని కలిశారు ప్రధానమంత్రి గారిని. తర్వాత ఓట్ల దొంగల్ని సిఈసి కాపాడుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ మీద ఆయన దాడి చేస్తున్నారు. అది ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని రక్షిస్తున్న జ్ఞానేశ్వర్ కుమార్ అంటే ఎలక్షన్ కమిషనర్. ఆయన పేరు పెట్టి ఆయన మీద డైరెక్ట్ గా వారికి దిగారు. సాఫ్ట్వేర్ తో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపు చేర్పు, ఓట్లను తొలగించడం చేర్చడం అనేది ఒక సాఫ్ట్వేర్ తో జరుగుతుంది, ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది అని చెప్పి అన్నారు. 2 అసెంబ్లీ నియోజకవర్గాల పక్క ఆధారాలు కర్ణాటక సిఐడి అడిగితే ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వట్లేదు. ఈసీ లోపలి వర్గాల నుంచి నాకు సమాచారం. రాహుల్, అది కర్ణాటక సిఐడి అడిగినా కూడా ఈసీ ఇవ్వలేదంట. ఆయనకి ఇంటర్నల్ గా ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ లో ఎవరో ఆయన చెప్పినట్టు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు సాఫ్ట్వేర్ ద్వారా వ్యవస్థీకృతంగా వివిధ రాష్ట్రాల్లో తమ ఇష్టానుసారంగా ఓట్ల జాబితాల నుంచి మార్పులు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆటో అన్నల్లో ఆనందం అనే ఒక వార్త రాశారండి, చిన్నది. ఇదేంటంటే సామర్థ్య ఫిట్నెస్ పరీక్షల కోసం లైన్ కట్టారనమాట. దసరాకు ఎలాగో వాహన మిత్ర అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంతో వీళ్ళందరూ కూడాను ఆటోలన్నీ ఫిట్నెస్ పరీక్షల కోసం లైన్ కట్టారు. కారణం ఏంటంటే ఆటో అన్నది ఫిట్ గా ఉండాలి,
బ్రేక్ ఇన్స్పెక్టర్ చెకప్ చేసినటువంటి సర్టిఫికేట్ తోటి తర్వాత అన్ని వాళ్ళకి లైసెన్స్, తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత ఈ ఆటో రిజిస్ట్రేషన్ పత్రాలు అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆటో తాలూకా డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ గా ఉండాలి. ఉంటేనే వాహన మిత్ర అందుతుంది. అందుకని అవన్నీ సమకూర్చుకోవడం కోసం ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం వచ్చి ఆటోలు అనమాట ఆర్టీఓ ఆఫీస్ దగ్గర బారులు తిరిగిన సంగతి చూపించారు. ఇది ఒక రకంగా ఆ కండిషన్ అనేది బాగుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఏ డాక్యుమెంట్స్ లేకుండా కూడా తిరిగిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లబ్ధి కోసమైనా ఆటోని వాళ్ళు చెకప్ చేసుకునే పరిస్థితి ఉంటారు. మాజీ ఆర్డీఓ మురళి మధ్యంతర బెయిల్ రద్దు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ భూదస్త్రాల దహనం కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ఆయన మధ్యంతర బెయిల్కి వెళ్తే దానికి రద్దు చేశారు మధ్యంతర బెయిల్. ఇప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయన అక్కడ గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ అండి. ఆయన రావడం జరిగింది. ఆ రోజు మంటలు చెలరేగే అరగంట ముందు ఆఫీస్కి వచ్చి వెళ్ళాడు ఆయన. అంటే ఆ రాత్రి మీద ఆఫీస్కి వచ్చాడంటే ఆయన్ని మరి విచారించాలి తప్పకుండా. అందుకని ఆయనకి విచారిస్తే అప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అది ఇప్పుడు రద్దు చేశారు మళ్ళీ. కానీ విని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాలు, వాహన సేవలను లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు. ఈనాడు ఈటీవీతో టీటీడే చైర్మన్ బిఆర్ నాయుడు ఈసారి కని విని ఎరిగిన రీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం చైర్మన్ గారు చెప్పారండి. కొత్తగా 1500 బస్సుల కొనుగోలుకు సీఎం నిర్ణయం. 60 డిపోల్లో బస్సుల్లో 100% ఓఆర్ నమోదు. ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల బస్సులు కొంటున్నారంటే 1500. మరి ఎలాగో ఫ్రీ బస్సు అది వేసారు, ఎక్కువే ఉండాలి. ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. 25 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఒకటండి. మళ్ళీ ఇప్పుడు వర్షాలు భయపెడుతున్నాయి. ఎక్కడ అల్పపీడనాలు అవి ఎక్కువ అవుతున్నాయి. డిఎస్సి నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడిందండి. నిన్న వర్షాలు కారణంగా వాయిదా పడినట్టు తెలిసిందండి. అమరావతి శుక్రవారం జరగాల్సిన మెగా డిఎస్సి నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు డిఎస్సి కన్వీనర్ ఎంబి కృష్ణారెడ్డి గురువారం తెలిపారు. గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థులు రాకపోకలకు దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 850 ప్రైవేటు ఉద్యోగాలకు నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తుల స్వీకరణ. అదండి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి ప్లేస్మెంట్స్ కి ఎవరైతే ఈ ప్రైవేట్ ఉద్యోగాలకి దరఖాస్తులు తీసుకున్నారండి 850 ఉద్యోగాలకి. రాండ్ స్టార్ట్ ఇండియా భాగస్వామ్యంతో 850 ఉద్యోగుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వార్తలు చూస్తే బాధేస్తుందండి. ప్రియుడి మాట విని బిడ్డను సరస్సులో పడేసిన తల్లి మాతృత్వానికి మచ్చ తెచ్చిందండి. తల్లి ఎవరు? రాజస్థాన్ లోని పిల్లని బావిలో పడేసింది. మోదీ స్నేహితుడే అయినా రష్యా యుద్ధాన్ని ఆపడానికే భారత్పై సుంకాలు ట్రంప్. ఇదంతా ఈ అసందర్భమైనటువంటి సంధి ప్రేలాపనండి. మన అసెంబ్లీ స్పీకర్ గారు అన్నట్టు సంధి ప్రేలాపన అంటారు. అన్ని మతాలను గౌరవిస్తా. విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్టపై పిటిషన్ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సిజిఐ వివరణ. ఖజురహో విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ట కోసం దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయ్ గురువారం స్పందించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. నేను చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పలు రకాల స్పందనలు వస్తున్నాయని నాకొకరు చెప్పారు. కానీ అన్ని మతాలపై గౌరవం ఉంది నాకు. క్యాపిటల్ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం. సవతి తల్లికి పెన్షన్ కుదరదు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. ఎయిర్ మ్యాన్ గా పనిచేస్తూ మృతి చెందిన వాయుసేన ఉద్యోగి చనిపోయాడు వాయుసేనలో పనిచేస్తూ. మరి కుటుంబ సభ్యురాలనే కాబట్టి నాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సవతి తల్లి వెళ్ళింది. కానీ మీ తల్లిగా గుర్తించలేమని కేంద్రం చెప్పేసింది కోర్టుకి. సర్వీస్ రూల్స్ ని బట్టి ఉంటాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా ఓటుపై నిషేధాస్త్రం. బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం వెల్లడి. ఆమె బంగ్లాదేశ్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత మరి కనీసం ఓటు హక్కు లాంటివి కూడా కోల్పోతున్నారన్నమాట. కోర్టు ప్రాంగణంలో కేసు గురించి వ్యాఖ్యలు చేయొద్దు. మరోసారి వైకాపా నేత చెవిరెడ్డికి ఏసీబీ కోర్టు హెచ్చరిక. ఎంపీ మిథున్ రెడ్డికి 2 రోజులు సిట్ కస్టడీ. నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ 26 వరకు పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన విజయవాడ అనిసా న్యాయస్థానం అంటే ఏసీబీ కోర్టు. ఇక్కడ అప్పుడప్పుడు శివరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కెమెరాలను చూసిన వెంటనే పాపం పుణ్యం దేవుడు చూస్తాడు, పైన ఒకడు ఉన్నాడు, నా నిజాయితీ కాపాడుతుంది, అవి ఇవని పెద్ద ఓవరాక్షన్ అంతా
మీడియాలో చేస్తున్నారు. మద్యం కేసులో సంబంధిత కోర్టు ప్రాంగణంలో బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏసీబీ కోర్టు న్యాయాధికారి గురువారం మరోసారి హెచ్చరించారు. కోర్టుకు తెచ్చి తిరిగి తీసుకెళ్లేటప్పుడు ఆయన పెద్దగా అరుస్తూ పోలీసుల్ని హెచ్చరిస్తున్నారని సిట్ అధికారులు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా తీరు మార్చుకోకుండా గత గురువారం కోర్టు నుంచి కారాగారానికి వెళ్లేటప్పుడు హడావిడి చేశారు. సిట్ అధికారులకు శాపనార్థాలు పెడుతూ కరపత్రాలు పంచారు. దీన్ని సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెవిరెడ్డిని హెచ్చరించాల్సి వచ్చింది. ఇది 4 వైద్య కళాశాలలకు పీపీపీ పద్ధతి టెండర్లు. డిబిఎఫ్టిఓ విధానంలో నిర్మాణ బాధ్యతలు ఆహ్వానించిన ఏపీ ఎంఎస్ఐడిసి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో తొలి దశలో 4 వైద్య కళాశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలను నిర్వహణకు ఆసక్తి గల సంస్థల నుండి ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ టెండర్ ప్రకటన విడుదల చేసింది. ఇదండి. అంటే అప్పుడు అసంపూర్తిగా ఉండిపోయినటువంటి ఇంకా ప్రారంభమే కాలేదు, చాలా వరకు పునాదుల్లో ఉన్నాయి కొన్ని. వాటి కోసమే ప్రజెంట్ 4 తీసుకున్నారు. ఇప్పుడు అర్జెంటుగా టెండర్లకు పిలిచారు, వాటిని పూర్తి చేయాలని. సంయమనమే సమాధానం. ఎస్, కరెక్టే. మరి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా స్పందిస్తారో ట్రంప్ విషయంలో అనుకున్నారు, కానీ చాలా వరకు సంయమనంతోనే ఈ గవర్నమెంట్ ట్రంప్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించింది. ఎలా మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు. ఇది మొదటి పేజీలో వచ్చింది. ఇంపార్టెంట్ ఏంటంటే సభా సమయం అని రాసుకొచ్చారు. ఇక్కడ అసెంబ్లీలో ఏ నిర్ణయాలు తీసుకున్నారన్న దాని మీద, ఏం చర్చ జరిగిందన్న దాని మీద ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, టిట్కో ఇళ్ల పథకాన్ని జగన్ సర్వనాశనం చేశారు. జిఎస్టి సంస్కరణలపై తీర్మానం చేయడం ఆనందంగా ఉంది. లోకేష్ గారు ఈ తీర్మానం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సభలో చమత్కారాలు, చిలకులు ఇవన్నీ కామనే. మరి ఎలాగో ఎవరు లేరు, కూటమి పార్టీలే, అందరూ మిత్రపక్షాలే ఉన్నాయి, విపక్షం లేదు. 27 వరకు శాసనసభ సమావేశాలు ఉంటాయి. 8 రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, అధికారులు సభలో ఉండాలని సీఎం 27 వరకు 8 రోజులు ఈసారి నిర్ణయించారు. శాంతి భద్రతలు, గంజాయిపై లోతుగా చర్చించండి. సామాజిక మాధ్యమాల్లో దట్టి గేమ్ ఆడుతున్నారు, చర్చల్లో తూర్పారబట్టండి. జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ చర్చ జరిగితే 10 మందికి తెలుస్తుంది విషయం అనేది. చాలా వరకు మరి సామాజిక మాధ్యమాల్లో మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని మాత్రం వైసీపీ చాలా వరకు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 0 అవర్లో ఎమ్మెల్యే చెప్పేది నోట్ చేసుకోకుంటే ఎలా? ఇది అయ్యన్న పాత్రుడు గారు అధికారులను ఉద్దేశించి చెప్పారండి. 0 అవర్లో శాసనసభ్యులు ఏమైనా లేవనెత్తితే ఆ సమస్యల్ని నోట్ చేసుకోవడానికి అధికారులు ఉండాలి కదా అని, నోట్ చేసుకోకపోతే ఎలా, ఏంటి సంప్రదాయం అని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం 0 అవర్ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలు ప్రస్తావించారు. బుడమేరు గంటలు ఇప్పటికీ పోడ్చకపోవడంతో పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉందని సంబంధిత మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సభ దృష్టికి తెచ్చారు. దీన్ని ఎవరూ నోట్ చేసుకోవడం లేదని సభాపతి గమనించారు. ఇదే సంప్రదాయమని మంత్రులని ఉద్దేశించి ప్రశ్నించారు. సాంకేతికత పెరిగాక అన్నీ మర్చిపోతున్నాం. చాలా మంది సభ్యులు మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు ప్రభుత్వం నుంచి నోట్ చేసుకోవాలి అని స్పష్టం చేశారు. అది అంటే కనీసం ఎలా ఉందంటే పరిస్థితి, ఏదో అడిగేశారు అయిపోయిందంటే ఆ ప్రశ్న కరెక్ట్, రికార్డెడ్ గా నోట్ అవ్వాలి కదా అనేసి ఆయన చెప్పేది చాలా కరెక్ట్. అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆ డిపార్ట్మెంట్ శాఖ ఉంటుంది, శాఖ కార్యదర్శి ఎవరినో ఒకరిని నియమించి అవి నోట్ చేయాలి. ఇక సాక్షి పేపర్లో పరిశీలన చేద్దామండి. సాక్షికి వస్తే, ప్రజల గొంతు వినిపించకూడదా, అందుకేనా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరణ, చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. ఇది రొటీన్ అనండి. ప్రతిసారి కూడా అసెంబ్లీ జరిగేటప్పుడు మేము ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదో అన్నదానికి వివరణ ఇచ్చుకుంటారు ఈయన ప్రజలకి. విషయానికి వస్తే అసెంబ్లీకి రమ్మని పదే వాళ్ళు అంటున్నారు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ అన్ని జీతభత్యాలన్నీ పొందుతుండి ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో చర్చించాల్సిన దానికి అలా మానేయడం కరెక్ట్ కాదని చెప్పేసి
అయ్యన పాత్రుడు గారు కూడా నిన్న చెప్పడం జరిగింది మొన్నను. అయినా వెళ్ళటం లేదు. కారణం ఏంటట, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు అని చెప్పి పట్టుపడుతుంది. ప్రతిపక్ష హోదా రావడం కోసం వాళ్ళు ఎందుకు ఇవ్వరు అనేది చెప్పారు. ఉదారంగా ఇవ్వాల్సిన పని లేదు, స్పీకర్ ఇస్తే ఇవ్వచ్చు కాదు, కానీ ఇవ్వాల్సిన పని లేదు. అధికార పక్షం అన్ని అర్హతలు ఉంటేనే ఇస్తుంది. ఇంకా అప్పటికీ ఎలాగో ఇవ్వకూడదా అని ఆలోచించే పరిస్థితి ఉంటుంది. మీరు ఒకే పక్షం కాదు కదా, అపోజిషన్ పార్టీస్ అంటే అలాగే ఉంటాయి. మీకు ప్రజలు ఇవ్వలేదు. 10% మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 10% స్థానాలు రావాలి అంటే 175కి 18 రావాలి, 18 సీట్లు రావాలి. జగన్మోహన్ రెడ్డితో పాటు మరో 17 మంది గెలిచుంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చుండేది. మరి లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాలేదు. ఇవ్వమని కోర్టు వరకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా దీంట్లో సభా సంఘం అక్కడ సభలోని రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఆ రూల్స్ పాటించాల్సింది. రాజ్యాంగబద్ధంగా స్పీకర్కి కొన్ని అధికారాలు ఉంటాయి, ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ అలాంటి విశేష అధికారాలను ఉపయోగించుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన పని వాళ్ళకి లేదు. అంతా మరి ఏదో ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని బతిమాలుకునే పరిస్థితి ఎందుకు? వెళ్ళొచ్చు కదా, ఎమ్మెల్యే కదా. అంటే ఇక్కడ ఏం ప్రదర్శిస్తున్నారంటే ఆ సభలో ముఖ్యమంత్రి అయితేనే నేను ఉండాలి, ప్రతిపక్షంలో నేను ఉండకూడదు అన్న క్లియర్గా జనానికి ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా మొట్టమొదటి ఎన్నికల్లో ఆయన 60 పైన సీట్లు వచ్చినప్పటికీ ఎన్నో రోజులు వెళ్ళలేదు. వెంటనే మళ్ళీ పాదయాత్ర అని చెప్పి షాకు తోటి అసెంబ్లీ కంటే నేనేమో అని పాదయాత్ర ఎప్పుడైనా చేయొచ్చు. కేవలం అసెంబ్లీ కొన్ని రోజులు జరుగుతుంది. ఆ కొన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అరుదైన అవకాశం, అది ఒక అదృష్టంగా భావించాలి. ఒక ప్రజా నాయకుడు కానీ, ఒక ప్రజా ప్రతినిధి కానీ, అతను ఒక ప్రజాప్రతినిధి అసెంబ్లీలో తాను ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మెసరాలి, ఇవన్నీ కదా. ఏకంగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయిపోవాలి. అయ్యారు కూడా. 5 ఏళ్ళు ఎలాగ జరిగిందో అదంతా జనం చూశారు. ఇప్పుడు అవకాశం రాలేదు. గతంలో కూడా ఈ ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన తెలుగుదేశాన్ని ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి వివరణ కూడా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలోనే అన్నారు, నీకు 23 సీట్లు ఉన్నాయి, నేను తలుచుకుంటే నీకు 5 లాగేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు అని చెప్పి ఆయన చెప్పారు, ఛాలెంజ్ లా చెప్పారు. అవన్నీ వాళ్ళకు ఉంటాయి. ఊరి నాయనరా నీకు ప్రతిపక్ష హోదా ఇస్తాము అని ఎవరంటారు? దానికోసం ఎందుకు అడుక్కోవాలి? జనం దృష్టిలో మరికొద్దిగా చీప్ అయిపోవడానికి తప్పించి ప్రెస్ మీట్ పెడుతున్నావు. ప్రెస్ మీట్కి ఏంటి వాల్యూ ఉంటుంది? నువ్వేం చెప్తే అదే, అడిగేవాడు ఉండడు. మీరు ఏమిస్తే అదే ప్రెస్ మీట్. అక్కడ కూడా కొంతమందిని రానివ్వరు. ఇక్కడైతే చర్చ జరుగుద్ది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎమ్మెల్యే, అక్కడ ఆయన తలక నియోజకవర్గానికి సంబంధించి బుడమేరు తల కాలువ గండ్లు ఇంకా పోర్చలేదు, రేపొద్దున వరద వస్తే మా నియోజకవర్గ ప్రజలు భయపడుతున్నారు, దాని సంగతి ఏంటి అని చెప్పేసి అడిగారు. స్వపక్షంలో విపక్షం లాగా వాళ్ళే అడిగారు. ఎందుకు? వాళ్ళ ప్రజలు, వాళ్ళ నియోజకవర్గం వాళ్ళకే ఇంట్రెస్ట్. అది మానేసి ఇలాగ ప్రజల గొంతు వినిపించకూడదా, అందుకేనేమో నాకు ఇవ్వట్లేదు అని హెడ్డింగ్లు పెట్టి క్వశ్చన్ మార్కులు పెడితే అర్థం పర్థం లేని రాతలు, అర్థం పర్థం లేని ప్రెస్ మీట్లు. యూరియా యుద్ధం, ఇది అక్కడికి వెళ్ళి ఆ యుద్ధం మీద చేస్తే బాగుండేది. యూరియా సంగతి ఏంటి అసలు? రైతులకు సమస్య ఉందా లేదా, ఏ మేరకు ఉంది, ఏ మేరకు మీరు పరిష్కారం చేస్తున్నారు, మాకు రిటర్న్ గా రాసివ్వండి అని అడిగితే బాగుండేది. 4 మెడికల్ కాలేజీలు నిర్వహణకు టెండర్ల ఆహ్వానం. మనం అనుకున్న పని నెరవేర్చుకోవాలని చిత్తశుద్ధి ఉంటే ఇదే అవకాశం. అసెంబ్లీకి వెళ్ళి మెడికల్ కాలేజీల విషయం కూడా ఇది మేము మా వాదన కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అన్నిటికీ పరిష్కారం అసెంబ్లీకి హాజరు అవ్వడమే. ఇంకంతకంటే వైసీపీకి వేరే ఇది లేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ ఇది మాత్రమే చదువుతారు కాబట్టి వాళ్ళు ఒక భ్రమలో ఉంటారు అంతే. బెయిల్ రాకుండా చేసేందుకే హడావిడిగా ఛార్జ్ షీట్ అంతే. మరి అలాగే ఉంటాయి. ఇక ఆంధ్రజ్యోతిలో కొన్ని వార్తలు మనం చూసినట్టయితే, అంతా పేదలేనా, ప్రగతి పరుగులో పేదరికులేనా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది కానీ రాష్ట్ర ప్రజల్లో మాత్రం పేదరికం పెరుగుతుంది. తెల్ల కార్డు ఉండటమే పేదరికానికి ప్రామాణికమైతే ఇదే నిజం. రేషన్ బియ్యం తిన్నా తినకపోయినా కార్డు మాత్రం ఉండాల్సిందే, అధికారిక రికార్డులో పేద ముద్ర పడాల్సిందే. ఇదో వింత పరిస్థితి. దాని మీద రాశారండి. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎవరికి అసంతృప్తి లేకుండా అందరికీ సాటిస్ఫై చేయగలుగుతారు, ఓట్ల కోసం చేయగలుగుతారు. కానీ నిజానికి నిజమైన లబ్ధిదారుడికి అందవలసింది అందదు.
లబ్ధి ఎవరికి అందాలో వాళ్ళకి అందదు, వాళ్ళకి అది సరిపడదు. తలసరి ఆదాయం పెరిగింది అనుకోవడమే కానీ పేదరికం ఎక్కువ ఉంది. చూస్తే కార్డులు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటిది రాశారు. రంగంలోకి ఈడీ ఒకే రోజు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు. మద్యం స్కామ్, మనీ లాండరింగ్ పై నజర్. ఇదండి మద్యం స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగింది. దేశ విదేశాల్లో డబ్బు చేతులు మారింది కాబట్టి దీన్ని ఈడీ సోదా చేయాలన్నారు. ఈడీ ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. 20 చోట్ల సోదాలు చేసింది ఒకేసారి. ఆంధ్రప్రభలో వార్తలు మనం పరిశీలిస్తే మొదటి పేజీలో సంస్కరణలతో రాకెట్ వృద్ధి అనేది ఇదే రాసుకొచ్చారు. అంతా అసెంబ్లీలో వ్యవహారమే రాశారు. జిఎస్టీతో గొప్ప మార్పు అని 8 రోజులు అసెంబ్లీ ఉంటుందని రాశారు. మరో 13,000 టన్నులు యూరియా వస్తుందని చెప్పి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. ఔరేక్ బార్ బీహార్ అని చెప్పేసి మరొకసారి బీహార్లో అధికారం ఇవ్వండి అని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుంది. ఇది అండి ఈరోజు 4 పత్రికల్లో వార్తాంశాన్ని మనం చర్చించుకున్నాం. మరి ఇప్పటికే సమయం చాలా అయింది. చివరిదాకా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మనకి ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.